విద్యార్థులపై పోలీసులు దాడి చేస్తుంటే ఆ వీడియోలు కూడా చూసే తీరిక లేని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని నల్సార్ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి పిలవద్దు అని చెప్పి విద్యార్థులు డిమాండ్ చేస్తూ ఉన్నారు సార్. నల్సార్ వీసీకి అలాగే రిజిస్ట్రార్కు విద్యార్థులు ఒక లేఖ కూడా రాశారు. ఇప్పటికే టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ CJIను స్నాతకోత్సవానికి పిలిచింది. ఆ తర్వాత ఆ ప్రోగ్రామ్ని వాయిదా వేసుకున్న పరిస్థితి ఏంటి సార్? CJIపై ఈ స్థాయిలో వ్యతిరేకత ఏంటి సార్? దానికి కారణం స్వయంకృత అపరాధం. ఇప్పుడు చీఫ్ జస్టిస్ నుంచి మనము ఎక్స్పెక్ట్ చేసేటువంటి నిన్న ఈ నల్సర్ విద్యార్థులు ఏమన్నారు, ఈ కాన్వకేషన్ కొన్ని వాల్యూస్ను రిఫ్లెక్ట్ చేస్తుంది. కాన్వకేషన్ అనేది సింపుల్ ఫంక్షన్ కాదు. ఒక ఏదో సర్టిఫికేట్ తీసుకోవడానికి కాన్వకేషన్ పోవాల్సిన అవసరం లేదు. కాన్వకేషన్ హాజరు కాకపోయినా సర్టిఫికేట్ వస్తుంది. మీకు తర్వాత ఎగ్జామినేషన్ బ్రాంచ్ నుంచి తీసుకోవచ్చు, ఏముంది సర్టిఫికేట్ తీసుకోవడానికి డబ్బులు కడితే ఇంటికి పోస్టులు వస్తుంది. అందువల్ల కాన్వకేషన్ అనేది ఏదో కోట్ వేసుకొని ఒక ఫోటో దిగటానికి ఒక డిగ్రీ తీసుకునేటువంటి ఒక యాక్టివిటీ కాదు. సో కాన్వకేషన్ అనేది కొన్ని వాల్యూస్ ఇథోస్ను రిప్రజెంట్ చేస్తుంది. ఎందుకంటే నేను కాన్వకేషన్లో డిగ్రీలు తీసుకున్నా, కాన్వకేషన్ అడ్రస్ కూడా చేశాను. ఆదిలాబాద్లో ఉన్న రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ RIMS కాన్వకేషన్ అడ్రస్కు నేనే చీఫ్ గెస్ట్గా వెళ్ళాను. అంటే మెడికల్ డిగ్రీలు ఆ కాన్వకేషన్ గౌన్ వేసుకొని, కాన్వకేషన్ క్యాప్ పెట్టుకొని, ట్రెడిషనల్ కాస్ట్యూమ్లో వారికి డిగ్రీలు ప్రదానం చేశాను. కాన్వకేషన్ అడ్రస్ కూడా ఇచ్చాను నేను. అందువల్ల అటు కాన్వకేషన్లో డిగ్రీ తీసుకున్న అనుభవం ఉంది, కాన్వకేషన్ అడ్రస్ చేసిన అనుభవం కూడా ఉంది. కాన్వకేషన్ అనేది కొన్ని వాల్యూస్ను రిప్రజెంట్ చేస్తుంది. నిన్న 450 నల్సర్ విద్యార్థులు, నల్సర్ అంటే మనకు అర్థం కావాలి, ఇట్ ఇస్ నేషనల్ అకాడమీ ఫర్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్. అంటే భారతదేశంలో జ్యుడిషియరీ చొరవతో, ఇది కూడా చొరవ ఎవరిదో కాదు, నల్సర్ న్యాయ వ్యవస్థ చొరవతోనే ప్రారంభమైనటువంటి ఒక గొప్ప లా సెంటర్. భారతదేశంలో ఇలాంటి నల్సర్లు చాలా చోట్ల ఉన్నాయి. హైదరాబాద్లో కూడా ఇట్స్ ఎ వెరీ ప్రెస్టీజియస్ లా స్కూల్, నేషనల్ లా స్కూల్స్ ఇవి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లా బెంగళూరులో ఉంది. నేను నల్సర్లో క్లాసులు కూడా చెప్పాను కనుక అనుభవంతో చెప్తున్నాను. సో ఐ టాట్ మీడియా లాస్లో అక్కడ గెస్ట్ లెక్చర్స్ కూడా ఇచ్చాను నల్సర్లో. సో అందువల్ల నల్సర్ ఇస్ ఎ వెరీ ప్రెస్టీజియస్ లా స్కూల్. దానికి చాలా గ్లోరియస్ లీగల్ ట్రెడిషన్స్ ఉన్నాయి. సో వాళ్ళనేది ఏంటంటే ఈ కాన్వకేషన్ రిప్రజెంట్ సర్టన్ వాల్యూస్. మేము ఇది చీఫ్ జస్టిస్ పైన మాకు పర్సనల్ వ్యతిరేకత కాదు, జస్టిస్ సూర్యకాంత్ పైన డిస్రెస్పెక్ట్ ఎంత మాత్రము కాదు. వి రెస్పెక్ట్ దట్ పొజిషన్. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, వి హానర్, దానికి ఏమీ ఎలాంటి అనుమానము లేదు. కానీ కొన్ని కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ను కాన్వకేషన్ రిప్రజెంట్ చేస్తుంది, కొన్ని అకాడమిక్ ఫ్రీడమ్స్ను ఈ కాన్వకేషన్ రిప్రజెంట్ చేస్తుంది. ఇటీవల జస్టిస్ సూర్యకాంత్ చేసినటువంటి 2 వ్యాఖ్యలు ఆ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్, ఆ అకాడమిక్ ఫ్రీడమ్స్ను రిఫ్లెక్ట్ చేయడం లేదు కనుక దీనికి కారణాన మేము అతన్ని చీఫ్ గెస్ట్గా పిలవద్దు అన్నది. అది ఐఎమ్ జస్ట్ కోటింగ్ నల్సర్ విద్యార్థులు రాసిన లేఖలో చెప్పింది. సో ఇది పర్సనల్గా ఎవరినో అవమానించడానికి, ఇన్సల్ట్ చేయడానికి కాదు. జస్టిస్ సూర్యకాంత్ పైన ఏ రకమైన వ్యక్తిగత కామెంటరీ కాదు. ఇది అండర్లైన్ చేసుకోవాలి మనం. ఇట్ ఈస్ సింప్లీ ఏ రియాక్షన్. దేని కొరకు రియాక్షన్ అంటే కొన్ని కామెంట్స్ అతను చేసినవి తర్వాత వివరణ ఇచ్చుకున్నప్పటికీ కూడా కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ అండ్ వాల్యూస్ ఆఫ్ ఫ్రీడమ్, యూనివర్సిటీస్ కొన్ని వాల్యూస్కు కొన్ని ఫ్రీడమ్స్కు రిప్రజెంట్ చేస్తుంది ప్రపంచవ్యాపితంగా. రాజ్యం హింసకు మరిగిన నాడు, రాజ్యం నిర్బంధానికి పాల్పడిన నాడు విశ్వవిద్యాలయం మేధో స్వేచ్ఛను కాపాడింది. అందుకే అలహాబాద్ యూనివర్సిటీ ఉపన్యాసం కాన్వకేషన్ లెక్చర్ ఇస్తూ జవహర్లాల్ నెహ్రూ 1949లో అంటాడు, యూనివర్సిటీ స్టాండ్స్ ఫర్ హ్యూమనిజం, టాలరెన్స్, అడ్వెంచర్ ఆఫ్ ఐడియాస్ అండ్ ఆన్వర్డ్ మార్చ్ ఆఫ్ హ్యూమన్ సివిలైజేషన్ అని. అంటే విశ్వవిద్యాలయాలు స్టాండ్స్ ఫర్ హ్యూమనిజం, మానవత్వానికి, సహనానికి, ఆలోచనల వ్యూహాలని రిప్రజెంట్ చేస్తాయి. పురోగమిస్తున్న నాగరికతకు విశ్వవిద్యాలయాలు కేంద్రాలుగా ఉంటాయని యూనివర్సిటీస్ గొప్ప లక్ష్యం చెప్పారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ తన హైయర్ ఎడ్యుకేషన్ పైన ఇచ్చిన రిపోర్ట్లు అంటాడు, యూనివర్సిటీస్ ఆర్ ద కమాండింగ్ హైట్స్ ఆఫ్ ఇంటెలిజెన్షియా అంటాడు. అంటే అత్యున్నత మేధో శిఖరాలుగా విశ్వవిద్యాలయాలు వెలుగొందుతాయని. మీకు కొటారి ద డెస్టినీ ఆఫ్ ఇండియా ఇస్ బీయింగ్ షేప్డ్ ఇన్ ద క్లాస్ రూమ్ అన్నాడు.
అంటే దేశ భవిష్యత్తు తరగతి గదిలో నిర్మితమవుతుందని కొఠారి కమిషన్ అంటే ఆ తరగతి గది యూనివర్సిటీలో ఎలా ఉంటుందనడానికి సర్వేపల్లి రాధాకృష్ణన్ దే ఆర్ ద కమాండింగ్ హైట్స్ ఆఫ్ ఇంటెలిజెన్షియా అన్నారు. అంటే మేధో సంపత్తికి అత్యున్నత శిఖరాలుగా విశ్వవిద్యాలయాలు ఉండాలి అన్నాడు. ఎందుకంటే యూనివర్సిటీస్కి ఉన్న రోల్ అది. హెచ్జి వెల్స్ అనే ఒక రచయిత అంటాడు, ద హిస్టరీ ఆఫ్ హ్యూమన్ సివిలైజేషన్ ద రేస్ బిట్వీన్ ఎడ్యుకేషన్ అండ్ కటాస్ట్రఫీ అంటాడు. ద హిస్టరీ ఆఫ్ హ్యూమన్ సివిలైజేషన్ ఇది రేస్ బిట్వీన్ ఎడ్యుకేషన్ అండ్ కటాస్ట్రఫీ అని. అంటే మానవ నాగరికత చరిత్ర విద్యకు వినాశానికి మధ్య పరుగు పందము లాంటిది అంటాడు. సో అందువల్ల యూనివర్సిటీస్కు ఆ పబ్లిక్ ఇంటలెక్చువల్ రోల్ ఉండాలి, యూనివర్సిటీకి ఆ సోషల్ క్రిటిక్ రోల్ ఉండాలి. మీకు ప్రపంచవ్యాపితంగా వియత్నాంపై అమెరికా వారు చేస్తే అమెరికాలోని విశ్వవిద్యాలయాల విద్యార్థులు ఉపాధ్యాయులు రోడ్ల మీదకి వచ్చి పోరాడారు. ఇటీవల కాలంలో 50 అమెరికన్ యూనివర్సిటీస్లో మీకు పెద్ద ఎత్తున విద్యార్థులు పాలస్తీనా హక్కుల కొరకు అమెరికా ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా నిలబడ్డారు. మీకు నామ్ చామ్స్కీ లాంటి, అమర్త్య సేన్ లాంటి లెజెండరీ ఇంటలెక్చువల్స్ ఇవాళ ఎంఐటి, హార్వర్డ్ లాంటి విశ్వవిద్యాలయాల్లో ఉన్నారు. స్టీఫెన్ హాకింగ్ లాంటి ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త యుద్ధాలకు వ్యతిరేకంగా విశ్వవిద్యాలయాల రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలిపారు. అందువల్ల యూనివర్సిటీస్కు ఆ గ్లోరియస్ ఇంటలెక్చువల్ ట్రెడిషనే తో పాటు గ్లోరియస్ అకాడమిక్ ఫ్రీడమ్స్ను, సమాజంలో ఒక స్వేచ్ఛను రిప్రజెంట్ చేసేటువంటి ఒక చరిత్ర ఉంటుంది. అందుకే నల్సర్ విద్యార్థులు అనేది ఏంటంటే, మేము ఒక గొప్ప రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఈ డిగ్రీలు తీసుకుంటున్న సమయం ఇది. ఒక గొప్ప స్వేచ్ఛాయుత భారతీయ సమాజంలోకి న్యాయాన్ని అందించడానికి వెళుతున్న ఒక శుభక్షణాన ఈ వ్యాఖ్యలు మమ్మల్ని నొప్పించాయి. ఆ వ్యాఖ్యలు ఏంటివి? 2 వ్యాఖ్యలు. సో ప్రశ్నించేటువంటి యువతను పరాన్నజీవులుగా, ప్రశ్నించేటువంటి యాక్టివిస్టులను పరాన్నజీవులుగా, పారాసైట్స్గా, కాక్రోచ్లుగా పేర్కొనడం మొదటి సమస్య అయితే, ఆ తర్వాత దానికి వివరణ ఇచ్చినా జరగాల్సిన డ్యామేజ్ జరిగింది. పైగా అంత డ్యామేజ్ జరిగాక ఇటీవల ఢిల్లీలో పిల్లలపైన భయంకరంగా ఎక్స్పైర్ అయిన బాష్పవాయువు ప్రయోగిస్తుంటే, ఇనుప శూలాలు పెట్టిన లాఠీలతో కొడుతుంటే, పెల్లెట్ గన్లతో హింసిస్తుంటే అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుకే వెళ్ళాలి. ఇంకెక్కడికి వెళ్తారు? ఎందుకంటే ఫండమెంటల్ రైట్స్కు గార్డియన్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా, భారతదేశ రాజ్యాంగంలో అత్యంత పవిత్రమైన ప్రాథమిక హక్కులకు సంరక్షకురాలు సుప్రీంకోర్టు. ఆ సుప్రీంకోర్టులోనే మాకు పోలీస్ ఎక్సర్సైజ్ వీడియోలు చూసే సమయం లేదు, మాకు ఆసక్తి లేదు, మా సమయాన్ని వృధా చేయకండి, మీ సమయం వృధా చేసుకోకండి అనే వ్యాఖ్యలు కోట్లాది మంది స్వేచ్ఛాప్రియుల గుండెల్లో తీవ్రమైన ఆవేదన నిలబెట్టింది. అసలు ఇదేంటి ఒక అత్యున్నతమైన రాజ్యాంగ వ్యవస్థ కదా, ఒక గ్లోరియస్ జ్యుడిషియల్ ట్రెడిషన్స్ను భారత న్యాయ వ్యవస్థ చూసింది కదా. మీకు సమ్మలపైన జస్టిస్ విఆర్ కృష్ణయ్య, లెజెండరీ జడ్జ్, ఏమంటాడు ఆయన? ఎన్ ఇల్లీగల్ స్ట్రైక్ కెన్ ఆల్సో బి ఎ జస్టిఫైయబుల్ స్ట్రైక్ అంటాడు.